Hi guys, my name is Aditya. ఈ వీడియోలో డ్యూ టు రౌండ్ 1070 కాంటెస్ట్ ప్రాబ్లమ్ సొల్యూషన్ చూద్దాం. ఏబిసి అండ్ డి. ఓకే. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి యూ కెన్ రీడ్ ద క్వశ్చన్. ఐ విల్ డైరెక్ట్లీ గో టు ద సొల్యూషన్ పార్ట్. దీంట్లో ఏంటిదంటే అన్నిటికన్నా ఫస్ట్ మనకి ఒక అరే ఆఫ్ ఇంటిజర్స్ ఇచ్చింది. ఓకేనా? అరే ఆఫ్ ఎన్ ఇంటిజర్స్. ఓకే. అండ్ యూ నీడ్ టు ఫైండ్ యూ నీడ్ టు ఫైండ్ మాక్సిమం ఆపరేషన్స్. బట్ ఆ ఆపరేషన్ ఏంటిది? యూ నీడ్ టు ఫైండ్ ఇన్వర్జన్. ఆపరేషన్ ఏంటిదంటే ఫైండ్ ఇన్వర్జన్. ఇన్వర్జన్ ఈస్ నథింగ్ బట్ I less than j and I and j are indices. A of I is greater than A of j. These are known as inversions. Okay. And remove j A of j. Okay. Jth index లో ఉన్న ఎలిమెంట్ అనేది మనం రిమూవ్ చేయాలి. ఓకే. ఫర్ దిస్ వాట్ వీ కెన్ డూ, అరే ఇచ్చిండు కదా. సో ఆ అరేలో ఫర్ ఎగ్జాంపుల్ ద అరే ఈజ్ A1, A2, A3 అండ్ సో ఆన్ AN. నేను ఒక ఎలిమెంట్ అనేది రిమూవ్ చేయవచ్చా? చేయలేను. ఐ విల్ ఫైండ్ ఔట్ దట్ ఫస్ట్. నాకు ఈ ఆలోచన ఎట్లా వచ్చిందంటే, ఇఫ్ ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ అనేది ఎప్పుడైనా ఏ ఆఫ్ ఐ అనేది ఒకవేళ మాక్సిమం ఎలిమెంట్ అయిందనుకోండి, అండ్ ఇక్కడ మాక్సిమం ఎలిమెంట్ ఆఫ్ అరే అయిందనుకోండి, దెన్ ఐ కెన్ రిమూవ్ ఆల్. ఏ ఆఫ్ 1 అనేది మాక్సిమం ఎలిమెంట్ అయితే ఐ కెన్ రిమూవ్ ఆల్. అంటే రైట్ సైడ్ ఉన్న వాటన్నిటిని నేను రిమూవ్ చేయొచ్చు. సో ఇఫ్ ఐ గో ఇన్ ఏ రివర్స్ లాజిక్, if I come on A2 and if I find some element of its right has more value than A of I, then we can say, then we can remove A of I. Okay. This is my intuition. సో దీంట్లో నేను ఏం చేస్తానంటే మ్యాక్స్ అని ఒక ఎలిమెంట్ పెట్టుకుంటా. మ్యాక్స్ స్టార్టింగ్ లో 0 ఉంటుంది. దాని తర్వాత అరేలో ఐటరేట్ చేస్తాను. అరేలో ఐటరేట్ చేస్తున్నప్పుడు ఈ మ్యాక్సీ అనేది ఏం రిప్రజెంట్ చేస్తుంది? మ్యాక్స్ ఎలిమెంట్ ఆఫ్ ఇట్స్ ప్రిఫిక్స్. ఓకే. మ్యాక్స్ ఎలిమెంట్ ఆఫ్ ఇట్స్ ప్రిఫిక్స్. ఆ మ్యాక్స్ ఎలిమెంట్ నాకు ఇప్పుడు ఈ ఏ ఆఫ్ 2 కన్నా లెఫ్ట్ ఉన్న అన్నిటికన్నా మాక్సిమం ఎలిమెంట్ అని తెలిసింది ఈ మ్యాక్స్ ఎలిమెంట్ తో. సో ఐఎమ్ గోన్ కంపేర్ దట్ విత్ దిస్. ఒకవేళ దేర్ ఎగ్జిస్ట్ సమ్ వాల్యూ విచ్ హ్యాస్ మోర్ వాల్యూ దెన్ ఏ ఆఫ్ 2, దెన్ ఐ కెన్ రిమూవ్ దిస్. సో ఆన్సర్ ప్లస్ ప్లస్. ఆన్సర్ ప్లస్ ప్లస్. ఎల్స్ max equal to answer. Max equal to A of I. Sorry. Max equal to A of I. So let's go on to the code part of this. Input filter. First input తీసుకున్న n అది. దాని తర్వాత వెక్టర్ ఆఫ్ ఇంట్ ఏ ఇన్పుట్ తీసేసుకున్న దాన్ని కూడా. దాని తర్వాత ఇంట్ మ్యాక్స్ ఈక్వల్ టు 0. దాని తర్వాత ఇంట్ ఆన్సర్ ఈక్వల్ టు 0. దాని తర్వాత అరేలో ఐటరేట్ చేసిన ఒకవేళ దేర్ ఎగ్జిస్ట్ సమ్ వాల్యూ బిఫోర్ దిస్ which has a maximum value than A of I, then answer plus plus. Hence max equal to max of answer A of I comma max. And C of answer. This is the code of first question. Let's move on to the second question. Second question, no? Second question. Again, you can read the question. I will explain it over here. Second question ఏంటంటే given a binary string. Okay? ఒక బైనరీ స్ట్రింగ్ అనేది ఇచ్చింది మనకి. ఆ బైనరీ స్ట్రింగ్ ను రైట్ షిఫ్ట్ చేయొచ్చు. రైట్ షిఫ్ట్ మీరైనా చేయొచ్చు. రైట్ షిఫట్ కాస్ట్ ఏంటిదంటే నెంబర్ ఆఫ్ రైట్ షిఫట్ యూ ఓకే. దాంట్లో ఈ క్వశ్చన్ ఏమంటారంటే ఫస్ట్ ఒక స్ట్రింగ్ ఇచ్చిండు. ఆ స్ట్రింగ్ సమ్ రైట్ షిఫ్ట్ చేసి మీకు మీకు ఒక టీ అనేది స్ట్రింగ్ అనే వస్తుంది.
ఆ Tలో ఇఫ్ T ఆఫ్ I is equal to 1 అయిందనుకోండి, దెన్ S ఆఫ్ I ఈక్వల్ టు 1 పెట్టేయొచ్చు మీరు. యూ నీడ్ టు యూ నీడ్ టు మేక్ S యూ నీడ్ టు మేక్ S యాజ్ ఏ వన్ స్ట్రింగ్. అంటే వన్స్ స్ట్రింగ్. అన్ని ఎలిమెంట్స్ అయినా వన్స్ కావాలి. ఆల్ ఎలిమెంట్స్ షుడ్ బి వన్స్. ఓకే. టు డూ దిస్ క్వశ్చన్ అండ్ in minimum operations, you need to print the minimum operations directly. Okay. So instead of ఈ క్వశ్చన్ లో మీరు ప్రతిసారి ఒక డి షిఫ్ట్ చేసిన అనుకోండి, ప్రతిసారి డి షిఫ్ట్ చేస్తే మీకు ప్లస్ డి అనేది యాడ్ అవుతుంది ప్రతిసారి. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ వాట్ వీ కెన్ డూ, ఫర్ ఎగ్జాంపుల్ 1000 ఉంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తాను అంటే ఒక షిఫ్ట్ చేసేస్తాను, నాకు ఒకటే ఖర్చు అవుతుంది. సో దెన్ ఎస్ విల్ బికమ్ 1100. యాక్చువల్లీ టీ అనేది 0100 అవుతుంది. సో ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇక్కడ కూడా 1 పెట్టేసుకోవచ్చు మీరు ఎస్లా. ఎస్లా 1 వచ్చేసి ఇక్కడ. దాని తర్వాత మళ్ళీ నేను ఇంకో షిఫ్ట్ చేయొచ్చు. దట్ ఈస్ గోన్ యాడ్ అనదర్ +1. సో ఆఫ్టర్ దట్ ద స్ట్రింగ్ విల్ బికమ్ 1110. తర్వాత ఇంకో షిఫ్ట్ చేయొచ్చు. సో ఆపరేషన్స్ విల్ బికమ్ టోటల్ 3 ఆపరేషన్స్ అవుతాయి నాకు కదా. అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ దిస్, సమ్ పీపుల్ మైట్ థింక్ నేను డైరెక్ట్గా ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిపోవచ్చు కదా అని కొంతమంది అనుకోవచ్చు. బట్ డూయింగ్ దట్ విల్ డైరెక్ట్లీ టేక్ యూ 3 ఆపరేషన్స్. దానికన్నా బెటర్ మీరు దాంట్లో వచ్చే అన్ని జీరోస్ కూడా ఫిల్ చేసుకుంటూ వస్తే, +1 చేసుకుంటూ వస్తే యూ విల్ డూ ఇట్. అంటే ప్రతి ఒక్క జీరోకి మీకు 1 వచ్చేస్తుంది అండ్ ప్రతి ఒక్క జీరోన ఫిల్ అయిపోతుంది ఇన్ మినిమం నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్. సో ఇన్ దిస్ మీరు ఈ క్వశ్చన్ ఏం చేయాలంటే, వాట్ యూ నీడ్ టు డూ ఇస్ యూ నీడ్ టు ఫైండ్ మాక్సిమం కాన్సిక్యూటివ్ జీరోస్. ఓకేనా, సైడ్ బై సైడ్ జీరోస్. అంటే పక్కన పక్కన జీరోస్ ఇక్కడ ఉన్నాయి అని ఇక్కడ ఎక్కువ. ఓకే. అంటే 1000 1001. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లుంది అనుకోండి, ఇక్కడ మాక్సిమం జీరోస్ ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ 3 జీరోస్ ఉన్నాయి. సో నేను ఇక్కడ ఈ జీరోస్ ని ఫిల్ చేయడానికి నాకు 3 ఆపరేషన్స్ పడతాయి, ఈ జీరోస్ ని ఫిల్ చేయడానికి నాకు 2 ఆపరేషన్స్ పడతాయి. కానీ ఇక్కడ నేను 3 ఆపరేషన్స్ చేసినప్పుడు నాకు ఇక్కడ 2 ఆపరేషన్ ఆటోమేటిక్ గా అయిపోతాయి. ఓకేనా. సో టోటల్ వచ్చేసి ఇక్కడ 3 అవుతుంది. దాని తర్వాత దీంట్లో ఒక ఎడ్జ్ కేస్ ఉంటుంది. అంటే ఇక్కడ 00100 ఉందనుకోండి, యూ నీడ్ టు యాడ్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్. ఎందుకంటే మీకు 1 ఫస్ట్ ఇక్కడికి రావాలి, తర్వాత ఇక్కడికి రావాలి, దాని తర్వాత ఇక్కడికి రావాలి, తర్వాత ఇక్కడికి వస్తుంది, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి. సో యూ నీడ్ టు యాడ్ ది స్టార్టింగ్ జీరోస్ అండ్ ది ఎండింగ్ జీరోస్. నేను దీన్ని ఓవర్కమ్ చేయడానికి ఏం చేశానంటే, ఎన్నైతే లాస్ట్ లో జీరోస్ ఉన్నాయో ఫస్ట్ క్యాలిక్యులేట్ చేసేసుకున్నాం. ఓకేనా. ఎన్నైతే లాస్ట్ లో జీరోస్ ఉన్నాయో ఆ ఫస్ట్ క్యాలిక్యులేట్ చేసేసుకున్నాం. దాని తర్వాత ఒక కరెంట్ అనే వేరియబుల్ పెట్టుకున్నాం, జీరో అని. ఆ కరెంట్ లో లాస్ట్ లో ఎన్ని జీరోస్ ఉన్నాయి అవి పుష్ చేసేసుకున్నాం. అంటే ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఈ కరెంట్ వాల్యూ 2 అయిపోయింది. దాని తర్వాత కరెంట్ వాల్యూ అనేది 2 నుంచి స్టార్ట్ చేసి, ఒకవేళ నాకు జీరో వచ్చింది అనుకోండి, కరెంట్ ప్లస్. దాని తర్వాత మళ్ళీ జీరో వచ్చింది, మళ్ళీ కరెంట్ ప్లస్ అండ్ 1 వచ్చింది. 1 వస్తే కరెంట్ జీరో అయిపోతుంది. నా కౌంట్ అనేది మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కరెంట్ అనేది జీరోస్ కౌంట్. ఓకే. సో దీంట్లో ఏం చేసినంటే ఫస్ట్ ఎందుకంటే ఫస్ట్ ఇంట్ n స్ట్రింగ్ s, దాని తర్వాత కరెంట్ ఈక్వల్ టు 0, దాని తర్వాత మ్యాక్సీ అనేది మాక్సిమం కరెంట్ వాల్యూ. అంటే మాక్సిమం సైజ్ అనేది ఎప్పుడు వస్తుంది అన్ని స్టోర్ చేసుకోవడానికి నేను మ్యాక్సీ అన్న వేరియబుల్ పెట్టి. ఓకే. ఎందుకంటే ఫస్ట్ లాస్ట్ ఎలిమెంట్ జీరోనా కాదు. ఒకవేళ లాస్ట్ ఎలిమెంట్ జీరో అయితే కరెంట్ ప్లస్ ఎస్ డాట్ పాప్ బ్యాక్, అంటే ఆ లాస్ట్ ఎలిమెంట్ తీసేయి. దాని తర్వాత ఆ స్ట్రింగ్ నేను ఐటరేట్ చేసినప్పుడు ఎప్పుడెప్పుడైతే ఈక్వల్ టు 1 అయింది అనుకోండి, అప్పుడు కరెంట్ ఈక్వల్ టు 0 వేసేసినాం. ఒకవేళ ఈక్వల్ టు 1 కాలేదు అనుకోండి, అది 0 అన్నట్టు. సో సైజ్ అయిన ప్లస్ అవుతుంది అండ్ మ్యాక్సీ ఈక్వల్ టు మ్యాక్సీ కరెంట్. అవుట్ మ్యాక్సీ. దిస్ ఇస్ ద కోడ్ ఫర్ ద సెకండ్ క్వశ్చన్. లెట్స్ కమ్ టు ద థర్డ్ క్వశ్చన్. ఫర్ దిస్ ఈ క్వశ్చన్ వాళ్ళు అడిగింది ఏంటంటే, యూ హ్యావ్ గివెన్ array of n integers. Okay. And ఫస్ట్ అరే ఇచ్చారు of n integers which represent
కాయిన్ డినామినేషన్. కాయిన్ డినామినేషన్ అంటే సమ్ కాయిన్స్ విత్ వాల్యూస్, విత్ వాల్యూ. ఓకే. దీంట్లో అండ్ యూ హ్యావ్ ఆల్సో గివెన్ ఏ బ్యాగ్. ఒక బ్యాగ్ కూడా ఇచ్చారు. ఓకే. ఈ బ్యాగ్ లో ఎప్పుడైతే ఈవెన్ సమ్ వాల్యూ కాయిన్స్ ఉంటాయో, అంటే ఆ కాయిన్స్ బ్యాగ్ లో ఉన్న కాయిన్స్ సమ్ అనేది ఈవెన్ అయిందో అప్పుడు బ్యాగ్ అనేది ఎంటీ అయిపోతుంది. ఓకే. సో యూ నీడ్ టు పర్ఫార్మ్ నీడ్ టు పర్ఫార్మ్ కే ఆపరేషన్స్. ఓకే. అయితే ఈ కే ఆపరేషన్స్ అనేవి వన్ అండ్ ఈచ్ కే ఆపరేషన్ కి యూ నీడ్ టు అవుట్పుట్ అన్ అరే. అంటే ప్రతి ఒక్క కేకి ఏమేమి వాల్యూస్ వస్తాయి. ఆ వాల్యూ ఏంటిదంటే మాక్సిమం కాయిన్స్ యూ క్యాన్ హ్యావ్ ఎట్ ది ఎండ్. ఓకే. ఇది అంటే కే టైమ్స్ ఆపరేషన్ ఏంటిదంటే పిక్ ఎక్కువ. ఓకే. సో కాయిన్ అనేది మీరు పిక్ చేసుకుంటారు. ఆ కాయిన్ ని మీరు బ్యాగ్ లో క్యారీ చేసుకుంటారు. ఒకవేళ ఆ బ్యాగ్ లో కాయిన్స్ సమ్ అనేది ఈవెన్ అయితే దెన్ ద బ్యాగ్ బికమ్స్ ఎంప్టీ. ఇఫ్ నాట్ దెన్ ద బ్యాగ్స్ కంటిన్యూస్. సో మనకి ఏమర్థమైందంటే ట్రై టు కీప్ ది సమ్ ఆడ్. హౌ కెన్ వి డూ దిస్? We can do it by having odd number of uh, odd numbers. Okay. Odd number of odd numbers కావాలి మనకి. Okay. So instead of this, what we can do? We can do one thing. ఫస్ట్ అయితే ఒక ఆడ్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయండి. మ్యాక్స్ ఆడ్ నెంబర్ ఫైండ్ అవుట్ మ్యాక్స్ ఆడ్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయండి. దాని తర్వాత యాడ్ ఈవెన్ నెంబర్స్ టు ఇట్. ఈవెన్ నెంబర్స్ యాడ్ చేయండి. అంటే ఒక మ్యాక్స్ ఆడ్ నెంబర్ తీసుకోండి, లైక్ 5 అని ఒక ఎగ్జాంపుల్. ఆ 5 అనే దానికి ఈవెన్ నెంబర్స్ యాడ్ చేయండి. అంటే ఎప్పుడైతే k ఈక్వల్ టు 1 ఉంటదో అప్పుడు 5 అనేది ఆన్సర్ అయిపోతుంది. ఓకే. దాని తర్వాత ఈవెన్ నెంబర్స్ యాడ్ చేయండి. లైక్ మీ దగ్గర 10 ఈవెన్ నెంబర్స్ ఉన్నాయనుకోండి. 10 ఈవెన్ నెంబర్స్. ఓకే. దెన్ k ఈక్వల్ టు 2కి మీరేం చేయొచ్చు, ఈ ఈవెన్ నెంబర్‌లో అన్నిటికంటే మాక్సిమం ఎలిమెంట్ తీసుకొని ఈ 5కి యాడ్ చేయొచ్చు. సో ఇట్ ఈస్ గోనా బికమ్ లైక్ 5 ప్లస్ మాక్స్ ఈవెన్. దాని తర్వాత k ఈక్వల్ టు 3కి 5 ప్లస్ మాక్స్ ఈవెన్ ప్లస్ సెకండ్ మాక్స్ ఈవెన్. ఇట్లా మీరు యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకే. దాని తర్వాత వాట్ యూ కెన్ డూ ఇస్, ఒకవేళ మీకు k ఈక్వల్ టు లైక్ 15 ఉంది. బట్ యూ ఓన్లీ హావ్ లైక్ ఈవెన్ నెంబర్స్ వచ్చేసి మీ దగ్గర 13 ఉన్నాయి. మ్యాక్స్ ఆడ్ నెంబర్ ఒకటి ఉంది. సో రిమైనింగ్ ఎలిమెంట్ విల్ బి ఆడ్. ఇప్పుడు మీకు ఆడ్ నెంబర్ అని యాడ్ చేయాలి. ఇన్ సచ్ కేసెస్ వాట్ యూ కెన్ డూ, ఇప్పుడు మీరు ఈ ఆడ్ నెంబర్ అనేది మ్యాక్స్ ఆడ్ నెంబర్కి యాడ్ చేసిన అనుకోని సమ్ అనేది ఈక్వల్ టు ఈవెన్ అవుతుంది. దెన్ బ్యాగ్ బికమ్స్ ఎంప్టీ, రైట్? సో వాట్ యూ కెన్ డూ, యూ కెన్ యాడ్ 2 ఆడ్ నెంబర్స్ టు కాంప్లిమెంట్ ఈచ్ అదర్. అంటే ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఆడ్ యాడ్ చేస్తారు, దాని తర్వాత ఆడ్ యాడ్ చేస్తారు. ఈ రెండు ఎలిమినేట్ అయిపోతాయి. దాని తర్వాత రిమైనింగ్ ఈజ్ నథింగ్ బట్ k ఈక్వల్ టు 13 ఉన్నప్పుడు ఏం చేసిరో సేమ్ అదే చేస్తారు మళ్ళీ ఇక్కడ కూడా. ఓకే. సో ఫర్ దిస్ వాట్ యూ కెన్ డూ, whenever we are having an even number of odd numbers, even number of odd numbers ఉన్నాయో, you need to remove one more even number and add a odd number. Okay. Add a odd number. Okay. And you cannot have more than one odd number
ఎట్ ది ఎండ్. బికాస్ ఎందుకంటే ఒకవేళ మీరు ఆడ్ నెంబర్ తీసేసుకోరు ఫస్ట్. దాంతో ఇంకో ఆడ్ నెంబర్ యాడ్ చేసిరనుకోండి, ఆ సమ్ అనేది ఈవెన్ అయిపోతుంది. సో, మీరు ఆడ్ నెంబర్ యాడ్ చేసిన తర్వాత ఏదైతే వాల్యూ అంటే మ్యాక్స్ ఆడ్ నెంబర్ ఎప్పుడైతే యాడ్ చేస్తారో, ఏదైతే వాల్యూ దాని తర్వాత ఏదైతే ఉందో, ఆ వాల్యూ అనేది దీంతో యాడ్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మ్యాక్స్ ఆడ్ నెంబర్ యాడ్ చేసిరనుకోండి. దాని తర్వాత మళ్ళీ ఇంకొక ఆడ్ నెంబర్ యాడ్ కాకుండా చూసుకోండి. ఓకే. దాని తర్వాత మిగతా ఆడ్ నంబర్స్ ఏవేవైతే ఉన్నాయో అవి ముందుగానే యాడ్ చేసేయండి. వాటి సమ్ అనేది ఈవెన్ అయిపోతుంది ఎప్పుడైనా సరే. బికాస్ వి ఆర్ ఆల్వేస్ హావింగ్ ఆడ్ నంబర్ ఆఫ్ ఆడ్ నంబర్స్. ఓకే. సో, ఇక్కడ ఈవెన్ నంబర్ ఆఫ్ ఆడ్ నంబర్స్ ఉంటాయి. +1. సో, దీస్ ఆర్ గోనా బికమ్ 0 అండ్ మీరు సెపరేట్‌గా చేసుకోవచ్చు ఈ పననేది. ఓకే. సో, ఈ ఈవెన్ నంబర్ మనం రిమూవ్ చేస్తున్నాం గదా! ఒక ఆహ్, ఈవెన్ నంబర్ అనేది రిమూవ్ చేస్తున్నాం గదా! దట్ ఈస్ మినిమమ్ ఈవెన్. ఓకే. ఐ థింక్ యూ గోట్ మై పాయింట్. దాని తర్వాత ఎట్ ది ఎండ్ ఆన్సర్ ఆఫ్ n-1 అనేది 0 వేసుకొని ఇఫ్ టోటల్ ఆర్ ఈవెన్ ఆడ్ నెంబర్. ఓకే. సో లెట్ మీ షో యూ మీకు దీంట్లో ఏం చేస్తుంటే అన్నిటికన్నా ఫస్ట్ ఐ హావ్ రిటన్ ఇట్ ఏ బిట్ కాంప్లెక్స్. అందుకని ఫస్ట్ ఇన్పుట్ తీసేసుకున్నా, అరేలో కూడా ఇన్పుట్ తీసేసుకున్నా. దాని తర్వాత m mod మాక్సిమం ఆడ్ నెంబర్ అని ఫైండ్ ఔట్ చేసిన. ఒకవేళ మాక్సిమం ఆడ్ నెంబర్ అనేది -1 అంటే స్టార్టింగ్ అసలు ఆడ్ నెంబరే లేదు అన్నట్టు. ఓకేనా? -1 ఉంటే ఆడ్ నెంబరే లేదు. సో, వి కెనాట్ పెర్ఫార్మ్ ఎనీ ఆపరేషన్. సో, జస్ట్ ప్రింట్ 0 ఫర్ n టైమ్స్. ఓకే. తర్వాత నంబర్ ఆఫ్ ఆడ్ నంబర్స్ అనేది ఒక కౌంట్ మెయింటైన్ చేసిన. తర్వాత ఒక ప్రియారిటీ క్యూ, ఈవెన్ అనే ఒక వెక్టర్ తీసుకున్నా. ఆ ప్రియారిటీ క్యూలో ఇంకా ఈవెన్ అనే వెక్టర్‌లో నేను ఈ పుష్ బ్యాక్ చేసేసుకున్నా. ఓకే. దాని తర్వాత ఈ ఈవెన్ అనే వెక్టర్ అనేది సాల్వ్ చేసేసుకున్నా టు ఫైండ్ మినిమం ఎలిమెంట్. You could have even taken a single integer over here, but in the context I have taken a vector. I don't know why. ఒకవేళ నెంబర్ ఆఫ్ ఆడ్ నంబర్స్ అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 ఉన్నాయి అనుకోండి. ఆహ్, దిస్ వాస్ డన్ బికాస్ ఆఫ్ ద కాంటెస్ట్ మైండ్ సెట్ వల్ల. యూ డోంట్ నీడ్ దిస్ ఇఫ్ కండిషన్ అనేది. యూ కెన్ డైరెక్ట్‌లీ కమ్ ఓవర్ హియర్. దీంట్లో అందుకని ఫస్ట్ మాక్సిమం ఎలిమెంట్ పుష్ చేసిన ఫర్ k ఈక్వల్ టు 1. దిస్ ఈస్ ఫర్ k ఈక్వల్ టు 1. ఓకే. దాని తర్వాత ఎప్పటివరకైతే మీ దగ్గర ఈవెన్ నంబర్స్ ఉన్నాయో అప్పటి వరకు ఆ మ్యాథ్స్ ఆడ్ నంబర్‌కి ఆ ఈవెన్ నంబర్ అనేది యాడ్ చేసేది. ఓకేనా? యాడ్ చేసి ఆన్సర్‌లో పుష్ చేసేస్తుంది. ఓకేనా? దాని తర్వాత ఇప్పుడు మీరు పుష్ చేసేస్తున్నారు. మీ దగ్గర ఉన్న ఈవెన్ నంబర్స్ అన్నీ అయిపోయాయి. దాని తర్వాత మీకు అన్ని కే వాల్యూస్ వచ్చినాయి. ఒకవేళ అన్ని కే వాల్యూస్ వస్తే మీకు టోటల్ ఎన్ని కే వాల్యూస్ రావాలి. ఎన్ని కే వాల్యూస్ రానంత వరకు యూ ఆర్ గోనా డూ దిస్. ఎవ్రీ టైమ్ ఐ యామ్ గోనా యాడ్ అనదర్ ఆడ్ నంబర్. ఓకే. ఒకవేళ ఆడ్ నంబర్ ఈక్వల్ టు ఆన్సర్ డాట్ సైజ్ -1 అంటే ఇంతవరకు వచ్చిన ఆడ్ నంబర్స్ అన్ని సేమ్ అయినాయి అనుకోండి. దెన్ పుష్ బ్యాక్ మా ఆహ్, పుష్ బ్యాక్ ఆహ్, ఆన్సర్ డాట్ పుష్ బ్యాక్ మోడ్ అంటే మాక్సిమం. దిస్ ఈస్ ఆల్సో నాట్ నీడెడ్. ఐ హావ్ డన్ బికాస్ ఆఫ్ ద కాంటెస్ట్. యూ కెన్ డైరెక్ట్‌లీ కమ్ టు దిస్. ఒకవేళ మీ దగ్గర ఆడ్ నంబర్స్ ఉన్నాయనుకోండి. దెన్ యూ కెన్ డైరెక్ట్‌లీ పుష్ బ్యాక్ ఆహ్, ఇంతవరకు మీకొచ్చిన మాక్సిమం సమ్ విత్ ద ఈవెన్ నంబర్స్ అండ్ ద మాక్సిమం ఆడ్ నంబర్. యూ కెన్ పుష్ బ్యాక్ దట్ డైరెక్ట్‌లీ. ఎల్స్ పుష్ బ్యాక్ ఇంతవరకు వచ్చింది మైనస్ ఐ విల్ బి రిమూవింగ్ 1 ఈవెన్ నంబర్. సో, ఇట్ ఈస్ గోయింగ్ టు గో ఔట్ అండ్ ఏవైతే మీరు 2 ఆడ్ నంబర్స్ పుష్ చేస్తారో ఆ 2 0 అయిపోతాయి. ఓకేనా? అండ్ ఒకవేళ నంబర్ ఆఫ్ ఆడ్ నంబర్స్ అనేది మీకు ఫైనల్‌గా 0 ఈవెన్ అయితే ఆన్సర్ ఆఫ్ n-1 ఈజ్ ఈక్వల్ టు 0. ఐ యామ్ డూయింగ్ దిస్ బికాస్ ఈ కోడ్‌లో అది చేయదు. ఎందుకంటే నంబర్ ఆఫ్ ఆడ్ నంబర్స్ మనది ఆహ్, ఆహ్, మనం ఎప్పుడైనా సరే ఎక్కువనే అస్యూమ్ చేసేసుకుంటాం. అంటే మన దగ్గర ఈవెన్ నంబర్స్ ఎక్కువున్నాయని అస్యూమ్ చేసేసుకుంటే ఇట్ ఈస్ బెటర్ టు డూ దిస్. ఓకే. ఫర్ తర్వాత అవుట్‌పుట్ చేసిన. ఐ థింక్ యూ గోట్ మై పాయింట్. The question is comparatively easier when compared to C, at least for me. ఈ క్వెషన్ ఏమంటుందంటే, ఈ క్వెషన్ ఏమంటుందంటే, యూ ఆర్ యూ హావ్ గివెన్ సమ్ ఈ క్వెషన్ ఏమంటుందంటే, నంబర్ ఆఫ్ ఫిబొనాచి పార్ట్స్.
పాత్స్. దీనిలో ఏమంటున్నానంటే ఫైండ్ నెంబర్ ఆఫ్ ఫిబొనాచి పాత్ మోడ్యులో సంథింగ్ మోడ్. ఓకే. మోడ్యులో మోడ్. నెంబర్ ఆఫ్ ఫిబొనాచి పాత్. ఫిబొనాచి పాత్ అంటే ఫిబొనాచి సీరీస్‌లో ఉండేటట్టు ఉండాలి. అంటే ఇఫ్ ద పాత్ హాస్ దీస్ నంబర్స్, అంటే మీరు పాత్‌లో ట్రావెల్ అయ్యేటప్పుడు ఈ నంబర్స్ అనేవి వచ్చినాయనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. then it's then x of I should be x of I minus 1 plus x of I minus 2 for all uh, for all I greater than 2. Okay, for all I greater than 2, this condition should satisfy. ఇది ఫిబొనాచి పాత్ అనేది చెప్తారు. ఓకే. సో దీంట్లో ఐ హావ్ యూజ్డ్ డిపి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిపిలో నేను ఏం స్టోర్ చేసుకున్నానంటే బిఫోర్ డిపి లెట్ అస్ ట్రై టు డూ ఇట్ త్రూ ద రికర్షన్. రికర్షన్‌లో ఏం చేస్తాం మనం? ఇక్కడ నుంచి స్టార్ట్ అయితాం. మనం ప్రతి ఒక్క నోడ్ నుంచి స్టార్ట్ అవుతాం. ప్రతి ఒక్క నోడ్ నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఐ విల్ గో టు ద నెక్స్ట్ నోడ్. ఓకే. దిస్ ఇస్ ద నెక్స్ట్ నోడ్. ఓకే. సో ఇక్కడికెళ్ళిన తర్వాత ఇప్పుడు ఇదనే కరెంట్ నోడ్. కరెంట్ నోడ్ ఏమైతది? లెట్ అస్ గివ్ మీ 0, 1, 2, 3, 4, 5. దిస్ ఇస్ ద వాల్యూ. అండర్‌లైన్ చేసింది వాల్యూ. అండ్ ఓకే. అండర్‌లైన్ చేసిన వాల్యూ అండ్ రిమైనింగ్ ఆర్ ఆహ్, ఆహ్, నోడ్ నంబర్. ఓకే. ఇప్పుడు ఈ సెకండ్ నోడ్‌కొచ్చిన తర్వాత కరెంట్ నోడ్ నంబర్ అనేది 1 అయితది. ఓకే. అండ్ పేరెంట్ నోడ్ అనేది 0 అయితది. బై డూయింగ్ డీఎఫ్ఎస్. ఓకే. డీఎఫ్ఎస్ చేస్తుంటే. ఓకే. అండ్ నెక్స్ట్ నోడ్ అనేది 2 అయితది. ఓకే. నేను ఇక్కడ ఒక కండిషన్ చెక్ చేస్తా. ఈస్ దిస్ కండిషన్ సాటిస్ఫైయింగ్ ఓవర్ హియర్? నేను నెక్స్ట్ నోడ్‌కెళ్ళాలంటే. ఓకే. ఇక్కడ ఫస్ట్ ఆన్సర్ ఈక్వల్ టు 0 పెట్టేసుకుంటాం. ఆ డీఎఫ్ఎస్‌లో ఆన్సర్ ఈక్వల్ టు 0 అని పెట్టేసుకుంటా. ఆన్సర్ ఈక్వల్ టు 0 అని పెట్టేసుకుంటా. దాని తర్వాత నేను కరెంట్ నోడ్‌కి నెక్స్ట్ నోడ్ ఎక్స్‌ప్లోర్ చేస్తా. ఒక ఫర్ లూప్ పెట్టి కరెంట్ నుంచి నెక్స్ట్ నోడ్‌కి ఏమేమున్నాయి? ఆ నెక్స్ట్ నోడ్ వాల్యూ ఆఫ్ నెక్స్ట్ నోడ్ అనేది ఈక్వల్ ఆఫ్ వాల్యూ ఆఫ్ కరెంట్ ప్లస్ వాల్యూ ఆఫ్ పేరెంట్. వాల్యూ ఆఫ్ కరెంట్ అంటే ఎక్స్ ఆఫ్ ఐ మైనస్ 1 అండ్ వాల్యూ ఆఫ్ పేరెంట్ ఎక్స్ ఆఫ్ ఐ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ ఐ ఉందా లేదా అని చెక్ చేస్తా. ఉంటే డిఎఫ్ఎస్ చేస్తా అటు సైడ్. ఓకే. డిఎఫ్ఎస్ చేస్తా. ఇదనేది ఆన్సర్‌లోకి యాడ్ చేసుకుంటా. ఆన్సర్ ప్లస్ ఈక్వల్ టు ఈ డిఎఫ్ఎస్ వాల్యూని యాడ్ చేసేసుకుంటా. ఎట్ ద ఎండ్ నేను రిటర్న్ చేస్తా. రిటర్న్ ఆన్సర్. ఓకే. ఇలా నేను ప్రతి ఒక్క నోడ్‌కి ట్రై చేస్తా. ఇక్కడ నుంచి 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 కూడా ట్రై చేస్తా. ప్రతి ఒక్క నోడ్ నుంచి ట్రై చేస్తా. అండ్ ఐ విల్ బి ఫైండింగ్ ద ఆన్సర్. ఓకే. దీంట్లో డీపీ ఎట్లా వాడాలంటే, డీపీ వాడడానికి ఏం చేసినానంటే, డీపీ వాడడానికి నేను ఒక మ్యాప్ తీసుకున్నా. మ్యాప్ ఆఫ్ పెయిర్ ఆఫ్ ఇంట్ కామా ఇంట్ కామా ఇంట్. ఓకే. ఇంట్ గా నేను లాంగ్ తీసుకున్నా. ఓకే. దీంట్లో నేను ఐ థింక్ సో ఐ హావ్ ఇంక్లూడెడ్ ద ప్రీవియస్ వాల్యూ. దాని తర్వాత ప్రీవియస్ వాల్యూ. ఓకే. ఇదనేది కరెంట్ నోడ్. అంటే ఈ కరెంట్ నోడ్‌కి ప్రీవియస్ నుంచి వచ్చిన వాల్యూ అంటే సమ్ వాల్యూ లైక్ 5 వాల్యూ అనేది వచ్చింది ఇక్కడికి. ఈ కరెంట్ నోడ్‌కి. ఈ కరెంట్ నోడ్‌కి ఫర్ ఎగ్జాంపుల్ లైక్ 10 అనే వాల్యూ ఉంది. ఈ ఆహ్, వెనకాల 5 నుంచి వచ్చిన వాల్యూ అనేది ఈ 10 దగ్గరకొచ్చి సమ్ 15 అనేది సమ్ అయితది. ఇదన్నా ముందలకి పోతే నాకు ఎన్ని పాసిబిలిటీస్ అని వస్తాయి. అదన్నా స్టోర్ చేసుకుంటా. ఐ హావ్ స్టోర్డ్ దట్ ఇన్ మై డీపీ. ఆహ్, అండ్ రిటర్న్ ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇది డీపీలో స్టోర్ అయి ఉందా లేదా? అంటే కరెంట్ నోడ్‌కి ఈ వాల్యూ వాల్యూ వచ్చిందా లేదా అని చూస్తా. ఒకవేళ ఆ వాల్యూ వచ్చునుంటే ఐ విల్ బి రిటర్నింగ్ విత్ ద ఆన్సర్. అంటే ఇంతకుముందు చేసిన వాల్యూ ఏదైతే ఉందో ఐ విల్ బి రిటర్నింగ్ దట్ వాల్యూ. ఓకే. సో లెట్ us see the code. First of all, int n comma n నెంబర్ ఆఫ్ నోడ్స్ అండ్ నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ దాని ఇన్పుట్ తీసేసుకున్నా. దాని తర్వాత వాల్యూ అరే అనే ఇన్పుట్ తీసేసుకున్నా. దాని తర్వాత గ్రూప్ ఆహ్, ఆహ్, ఇది అడ్జసెన్సీ లిస్ట్ అనేది ఇన్పుట్ తీసేసుకున్నా.
ఫస్ట్ నోడ్ అనేది ఇన్పుట్ తీసేసుకున్నాం. దాని తర్వాత నోడ్ మేనేజ్మెంట్ చేసినాం ఫర్ జీరో ఇండెక్సింగ్ అండ్ దానిలో గ్రాఫ్‌ని తయారు చేసేసుకున్నాం. తర్వాత ఆన్సర్ ఈక్వల్ టు 0. దాని తర్వాత ప్రతి ఒక్క నోడ్ దగ్గరికెళ్ళాం. 0-n-1 నోడ్ దగ్గరికెళ్ళాం. దాని తర్వాత ఆ నోడ్ దగ్గరికెళ్ళిన తర్వాత ఐ విల్ బి డూయింగ్ ఎ డీఎఫ్ఎస్ ఫ్రమ్ దట్ నోడ్ మేకింగ్ ఇట్ యాస్ ఎ పేరెంట్. అండ్ అంటే ఇప్పుడు ఈ కరెంట్ ఉన్న నోడ్ అనేది పేరెంట్ అయితది. నేను డీఎఫ్ఎస్ చేసేటప్పుడు. దాని తర్వాత నెక్స్ట్ అనేది కరెంట్ నోడ్ అయితది. ఇఫ్ ఐ విల్ బి గోయింగ్ ఓవర్ హియర్. పేరెంట్ అనేది ఈ కరెంట్ నోడ్ అయితది. ఓకే. అండ్ నెక్స్ట్ అనేది కరెంట్ నోడ్ అయితది. ఓకే. అంటే ఐ హావ్ ఆహ్, ఒకవేళ నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తుంటే నేను ఇక్కడికొచ్చిన దా ఇక్కడ నుంచి స్టార్ట్ చేశాననుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డీఎఫ్ఎస్ కాల్ చేస్తా. డీఎఫ్ఎస్ కాల్ చేసినప్పుడు ఇక్కడికెళ్ళిపోతా. ఇప్పుడు ఇది కరెంట్ నోడ్ అయిపోతది. ఇది పేరెంట్ నోడ్ అయిపోతది. ఇది నెక్స్ట్ నోడ్ అయిపోతది. ఓకే. సో, ఆహ్, దాని తర్వాత ఇట్ ఈస్ నాట్ నెసెసరీ. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ట్రీ అని అనుకున్న గ్రాఫ్ అనుకోలే. డైరెక్టెడ్ గ్రాఫ్ అనుకోలే. సో, దిస్ పార్ట్ ఈస్ నాట్ నెసెసరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫైండ్ ఔట్ చేసిన. ఒకవేళ ఇప్పుడున్న నోడ్‌కి ఇంతకుముందు ఈ వాల్యూతోని ఏదైనా అర్రే వచ్చిందా లేదా అని నేను ఫైండ్ ఔట్ చేసిన. ఒకవేళ వచ్చినుంటే అంటే నాట్ ఈక్వల్ టు డీపీ డాట్ ఎండ్ అయితే డీపీ అనేది ఒక మ్యాప్. ఓకే. మ్యాప్ ఆఫ్ పేర్ ఆఫ్ ఇంట్ కామా ఇంట్ కామా లాంగ్ లాంగ్. ఓకే. ఒకవేళ వచ్చినుంటే దెన్ డైరెక్ట్‌లీ రిటర్న్ ద వాల్యూ. డోంట్ కంప్యూట్ దట్ అగైన్. ఓకే. తర్వాత ఆన్సర్ ఈక్వల్ టు 1 అంటే అట్‌లీస్ట్ ఒకవేళ మీకు అర్రే సైజ్ అనేది 2 అయితే మీకు ఒక నోడ్ అనేది ఒక పాసిబిలిటీ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో, ఆన్సర్ ఈక్వల్ టు 1 అండ్ ఆటో ఆఫ్ నెక్స్ట్ నోడ్‌కనేది నేను ఐటరేట్ చేస్తున్నా. అంటే దాని పక్కన చుట్టుపక్కల ఏమేమి నోడ్స్ ఉన్నాయి అనేది చూస్తున్నా. ఒకవేళ చుట్టుపక్కల ఉన్న నోడ్ వాల్యూ ఆహ్, అంటే నెక్స్ట్ నోడ్ వాల్యూ అనేది సమ్ ఆఫ్ కరెంట్ అండ్ ఆహ్, ఆహ్, పేరెంట్. అంటే ప్రీవియస్ నోడ్ సమ్ రెండిటికి కలిపితే. ప్రీవియస్ అండ్ కరెంట్ నోడ్ సమ్ అనేది కలిపితే నెక్స్ట్ వాల్యూకి ఈక్వల్ అయిందా? ఈక్వల్ అయితే ఐ విల్ బి డూయింగ్ ద డీఎఫ్ఎస్ ఇన్ దట్ డైరెక్షన్. ఆ డీఎఫ్ఎస్ ఆ డైరెక్షన్‌లో చేసి నేను ఆన్సర్‌కి యాడ్ చేసేసుకుంటున్నా. అండ్ ఐ యామ్ డూయింగ్ మోడ్‌లో. ఓకే. అండ్ రిటర్న్ ఆన్సర్. ఆ ఆన్సర్ వాల్యూని నేను డీపీలో కూడా స్టోర్ చేసేసుకుంటున్నా. దిస్ వాస్ మై కోడ్ ఫర్ ది ఫోర్త్ క్వెషన్. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్.